మనం టెట్ ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా 2024 అక్టోబర్ 17న ఆఫ్టర్నూన్ సెషన్ నిర్వహించబడిన టెట్ పేపర్ 2లోని ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. I have just got to work dash often harder than classical musicians, but the rewards are enormous. Enormous means మనకు ఇచ్చిన సెంటెన్స్లో ఎనారమస్ యొక్క మీనింగ్ అడుగుతున్నారు. ఆప్షన్స్ గమనించండి. టైనీ చిన్నది, స్మాల్ చిన్నది, ఇమ్మెన్స్ చాలా పెద్దది, లిటిల్ చిన్నది. మనకి ఇవ్వబడిన సెంటెన్స్లో ఎనార్మస్ అంటే చాలా పెద్దది అని అర్థం. సో మన ఆప్షన్స్లో ఇమ్మెన్స్ అంటే కూడా చాలా పెద్దది. సమాధానం ఇమ్మెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 62. Her approach was both innovative and effective. Identify the antonym of innovative in the sentence above. ఇవ్వబడిన సెంటెన్స్లో ఇన్నోవేటివ్ అనే పదానికి యాంటనిమ్ అడగడం జరిగింది. ఆప్షన్స్ గమనించండి. మోడర్న్, కన్వెన్షనల్, క్రియేటివ్, కటింగ్ ఎడ్జ్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మోడర్న్, క్రియేటివ్, కటింగ్ ఎడ్జ్ ఈ 3 కూడా ఇన్నోవేటివ్కి సినానిమ్స్, అంటే సృజనాత్మకత, కొత్తదనాన్ని జోడిస్తాయి. కన్వెన్షనల్ అనేది ఆపోజిట్ వర్డ్, సాంప్రదాయకబద్ధమైన, ఏ మార్పులు లేని అని అర్థం. సో మన సమాధానం కన్వెన్షనల్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. ఐడెంటిఫై వాట్ టేక్ ఓవర్ మీన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లీడర్షిప్. టేక్ ఓవర్ అంటే మీనింగ్ అడగడం జరిగింది. టేక్ ఓవర్ అంటే అధికారం తీసుకోవడం అని అర్థం. ఆప్షన్స్ గమనించండి. టు అజ్యూమ్ కంట్రోల్ అంటే బాధ్యత తీసుకోవడం, అధికారం కలిగి ఉండడాన్ని టు అజ్యూమ్ కంట్రోల్ అంటారు. టు డెలిగేట్ రాయబారిగా పంపించడం. టు రిజైన్ రాజీనామా చేయడం. టు గివ్ అప్ వదులుకోవడం. ఈ 4 ఆప్షన్స్లో టు అజ్యూమ్ కంట్రోల్ అనేది మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 64. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్. కరెక్ట్ పంక్చువేషన్ యూజ్ చేసిన సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1. మెనీ ఆఫ్ దెమ్ వర్ ఏబుల్ టు బయింగ్ కామా దేర్ ఓన్ హోమ్స్. ఇక్కడ బయింగ్ పక్కన కామా ఉన్నది. వర్బ్కు ఆబ్జెక్ట్కు మధ్య కామా పెట్టకూడదు. 1వది సరైనది కాదు. 2వది మెనీ ఆఫ్ దెమ్ పక్కన కామా ఉన్నది, గమనించండి. సో సబ్జెక్ట్ పక్కన కామా ఉంచడం సరైనది కాదు. 3వది మెనీ ఆఫ్ దెమ్ వర్ ఏబుల్ టు బిగిన్ బయింగ్ దేర్ ఓన్ హోమ్స్. ఇది సరి అయినది. సింపుల్ సెంటెన్స్లు ఎక్కడ కూడా కామా ఉంచకూడదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 65. డాష్ ద స్టార్మ్ ద ఈవెంట్ వాస్ క్యాన్సల్డ్. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫిల్ ద బ్లాంక్. బ్లాంక్లో ఫిల్ చేయవలసిన ఆప్షన్ ఏది అనేది ప్రశ్న. ఓయింగ్ టు, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. వీటి అర్థాలు తెలుసుకుందాం ముందు. ఓయింగ్ టు అంటే డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్. ఈ 4 అర్థాలు ఒకటే. ఓయింగ్ టు, బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు. ఇక్కడ కారణము వలన అనే అర్థంతో ఉపయోగించబడుతుంది. ఓకే. ఓయింగ్ టు ద స్టార్మ్, తుఫాను వలన, ద ఈవెంట్ వాస్ క్యాన్సల్డ్, ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఇక్కడ ఒకవేళ ప్రోగ్రామ్ జరిగి ఉంటే ఇది వాడవలసి వచ్చేది, కానీ జరగలేదు కాబట్టి ఇది మనకు సరైనది కాదు. అయినప్పటికన్నా మీనింగ్ ఇస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఇన్ సబ్స్టిట్యూట్ ఆఫ్ అంటే ఒకరి స్థానంలో ఉంటే, ఇది కూడా సరైనది కాదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా, ముందర అని అర్థం. సో ఇది కూడా కాదు. మన సమాధానం ఓయింగ్ టు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 66. ద ఆఫీస్ ఈజ్ డాష్ ద బిల్డింగ్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. నెక్స్ట్ బై, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్సైడ్ ఆఫ్, ఆన్ టాప్ ఆఫ్. ఈ 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్గా ఉన్న 2 ఆప్షన్ చెప్తాను చూడండి. 1వది నెక్స్ట్ బై ఉంది కదా, ఒకదాని ప్రక్కన ఉంటే నెక్స్ట్ బై అనే పదం వాడకూడదు, నెక్స్ట్ టు అనాలి.
లేదా బై అనే పదం సపరేట్గా వాడాలి. సో 1వది కరెక్ట్ కాదు. 4వది ఆన్ టాప్ ఆఫ్ ఉంది కదా, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వాడకూడదు, ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ వాడాలి. సో 4వది కూడా సరైనది కాదు. 2, 3లో చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అనే అర్థం ఇస్తుంది. సో మనకి ఇక్కడ అది సరికాదు. సరైన సమాధానం ఇన్సైడ్ ఆఫ్. ద ఆఫీస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది సరి అయినది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గమనించండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ అండ్ అన్ఫినిష్డ్. జరుగుతున్న పనులను తెలియజేసేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, 1వ ఆప్షను. 2వది ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన పనులను తెలిపేది సింపుల్ పాస్ట్. 3వది ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ఆర్ రిలవెంట్ టు ద ప్రజెంట్. గతంలో పని జరిగినప్పటికీ ప్రస్తుతానికి చెంది ఉంటే, సంబంధించి ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. మనల్ని అడిగింది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే. 4వది ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరిగే పనులను తెలిపేది సింపుల్ ఫ్యూచర్. మనల్ని అడిగింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 68. చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ అన్నాం అనుకోండి, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. దానికి నెగటివ్ ఫామ్ అంటే సబ్జెక్టు పక్కన హ్యావ్ హ్యాజ్ వచ్చి నాట్ రావాలి, బీన్ అనే పదం రావాలి. చూడండి, ఆప్షన్ 1 సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్, ఇది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 69. ఐడెంటిఫై హౌ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యూజింగ్ ఏ డిక్షనరీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పదాలు ఉండడం వల్ల మనం ఏ విధంగా డిక్షనరీ ఉపయోగించవచ్చు. ఆప్షన్స్ గమనించండి. బై ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్క్లూడెడ్. చాలా పదాలు ఇన్క్లూడ్ చేయవచ్చు, ఇది సరైనది కాదు. మేకింగ్ ద డిక్షనరీ ఈజియర్ టు ప్రింట్. ప్రింట్ చేయడానికి ఈజీగా ఉంటుందట, ఇది కూడా కాదు. బై సింప్లిఫైయింగ్ ద సెర్చ్ ప్రాసెస్ అండ్ అప్డేటింగ్ ఎంట్రీస్, ఇది సరి అయినది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ ఉండడం వల్ల సెర్చ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, మరియు అప్డేటింగ్ ఎంట్రీస్ కొత్త పదాలను కూడా ఎక్కడ ఎంట్రీ చేయాలో కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది సరి అయినది. బై అలౌయింగ్ ఫర్ ఏ లార్జర్ ఫాంట్ సైజ్, ఇది సరి అయినది కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 70. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ ఫ్యాక్ట్. ఆప్షన్స్ గమనించండి. షీ ఫీల్స్ వెరీ టైర్డ్. అలసిపోయినట్లు ఉన్నది అనేది అది పర్సనల్ ఒపీనియన్, ఇది ఫ్యాక్ట్ కాదు. ద ఈఫిల్ టవర్ ఈజ్ ఇన్ ప్యారిస్, ఇది ఫ్యాక్ట్. ఓకే. కెన్ యూ పాస్ మీ ద పెన్, ఇది రిక్వెస్ట్ కావచ్చు లేదా క్వశ్చన్ కావచ్చు, ఇది ఫ్యాక్ట్ కాదు. వాట్ ఏ వండర్ఫుల్ సర్ప్రైజ్, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనకివ్వబడిన దాంట్లో ద ఈఫిల్ టవర్ ఈజ్ ఇన్ ప్యారిస్ అనేది ఒక ఫ్యాక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్స్ చూడండి. షీ హ్యాజ్ ఆల్రెడీ ఫినిష్డ్ హర్ హోంవర్క్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నది, సరిగ్గానే ఉన్నది, ఇందులో ఏ మిస్టేక్ లేదు. 2వ సెంటెన్స్ షీ ఆల్రెడీ ఫినిష్డ్ హర్ హోంవర్క్, ఇందులో ఆల్రెడీ అనే పదం ఉంది కదా, ఆల్రెడీ అనే పదం వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, కానీ ఇక్కడ సింపుల్ పాస్ట్ వాడడం జరిగింది. 2వ సెంటెన్స్ తప్పు. 3వది షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ సిన్స్ మార్నింగ్, ఇక్కడ సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం, ఇది పాయింట్ ఆఫ్ టైంను సూచిస్తుంది. షీ హ్యాస్ బీన్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ అని ఉంటే సరి అయినది అయ్యేది. 4వ సెంటెన్స్ షీ హ్యాజ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ 10 minutes ఎగో, ఇక్కడ ఎగో అనే పదం కీలకమైనది. ఎగో ఉన్నప్పుడు
సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి, కానీ ఇక్కడ వాడింది ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఇచ్చిన 4 సెంటెన్స్లలో ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే సరి అయినది, మిగిలిన 3 సెంటెన్సెస్ ఇన్కరెక్ట్గా ఉన్నవి. కాబట్టి సరి అయిన సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 72. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు, ఐడెంటిఫై చేయాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్తో కానీ డబ్ల్యూహెచ్ వర్బ్స్తో కానీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం. డూ యూ లైక్ పిజ్జా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆథర్? ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ వెంట్ టు ద షోర్? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు, డిక్లరేటివ్ సెంటెన్స్. సో మనకిచ్చిన 4 ఆప్షన్స్లో 4వది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. షీ ఫర్గాట్ టు సెట్ ద అలారం డాష్ షీ వేకప్ లేట్ ఫర్ ద అసెంబ్లీ. ఆమె అలారం సెట్ చేసుకోవడం మర్చిపోయింది డాష్ షీ వేకప్ లేట్ ఫర్ ద అసెంబ్లీ. ఆమె ఆలస్యంగా నిద్ర లేచింది, అసెంబ్లీకి లేట్ అయింది అని అర్థం. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు అని అర్థం. ఇది ఏమాత్రం సరికాదు, వదిలేయండి. డిస్పైట్, హవెవర్, థస్. ఈ మూడిట్లో డిస్పైట్, హవెవర్ను గమనించండి. ఇవి కాంట్రాస్ట్ని తెలియజేస్తాయి. కాంట్రాస్ట్ అంటే ఆమె అలారం సెట్ చేసుకోవడం మర్చిపోయింది, అయినప్పటికీ ఆమె అసెంబ్లీకి ఇన్ టైంలో హాజరయ్యింది అని మీనింగ్ వస్తే డిస్పైట్, హవెవర్ అని వాడాలి. కానీ ఇక్కడ ఆమె ఇన్ టైంలో హాజరు కాలేదు కాబట్టి కాంట్రాస్ట్ అవసరం లేదు, ఆ రెండు కూడా అవసరం లేదు. థస్ అంటే అందువల్ల. థస్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ తెలియజేస్తుంది. కాజ్ ఏంటిది? ఆమె అలారం సెట్ చేసుకోవడం మర్చిపోయింది. ఎఫెక్ట్ ఏంటిది? ఆమెకు అసెంబ్లీకి లేట్ అయింది. అంతేనా? కాబట్టి ఇక్కడ వాడవలసిన పదం థస్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. ఐ డాష్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ దట్ హ్యాస్ బీన్ రిక్వైర్డ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరగవలసిన పనిని తెలియజేయడానికి ఏ మోడల్ వర్బ్ ఉపయోగిస్తాము అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. షుడ్, కుడ్, మే, విల్. ఇందులో 4వ ఆప్షన్ అయిన విల్ మనకు అవసరం లేదు, ఎందుకంటే విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ కోసమే ఉపయోగిస్తాం. ఓన్లీ ఫ్యూచర్ యాక్షన్స్ని మాత్రమే విల్ తెలియజేస్తుంది, కాబట్టి మనకు అవసరం లేదు. మే అనేది పాస్ట్ పాసిబిలిటీ, అంటే జరుగుతుందేమో అని తెలియజేయడానికి మే ఉపయోగిస్తాం. సో 3వ ఆప్షన్ మే కూడా అవసరం లేదు. షుడ్, కుడ్ ఉన్నవి కదా. కుడ్ దేన్ని తెలియజేస్తుంది అంటే పాస్ట్ ఎబిలిటీని, గతంలోని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో ఇది కూడా అవసరం లేదు. షుడ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ కూడా రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. గతంలో తప్పనిసరిగా చేయవలసిన పనిని తెలియజేసేది షుడ్. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. నేను ఆ పనిని ఇప్పటికల్లా పూర్తి చేయాల్సింది కానీ చేయలేదు అని అర్థం. సో మన సమాధానం షుడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 75. కలెక్టివ్ నౌన్స్ కెన్ టేక్ ఐదర్ ఏ డాష్ ఆర్ డాష్ వర్బ్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్. చూజ్ ఆప్షన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. సింగులర్, డ్యూయల్, ప్లూరల్, డ్యూయల్, సింగులర్, ప్లూరల్, డ్యూయల్, మల్టిపుల్. కలెక్టివ్ నౌన్స్ అనేవి ఏ వర్బ్స్ని తీసుకుంటాయి అనేది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ వర్బ్స్, మల్టిపుల్ వర్బ్స్ అనేవి స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్లో లేవు. సో డ్యూయల్, మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలింది ఓన్లీ థర్డ్ ఆప్షన్ సింగులర్ అండ్ ప్లూరల్. ఓకే, ఇది మాత్రమే మన సమాధానం. కలెక్టివ్ నౌన్స్ అంటే ఫ్యామిలీ, క్లాస్, కమిటీ, ఆర్మీ ఇటువంటి వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. సందర్భాన్ని బట్టి అవి సింగులర్ నెంబర్ కానీ ప్లూరల్ నెంబర్ కానీ తీసుకుంటాయి. కమిటీ ఈజ్ మీటింగ్ టుడే అని అనవచ్చు,
లేదా ద కమిటీ ఆర్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అని అనవచ్చు. అంటే ఇది సందర్భాన్ని బట్టి యాజ్ పర్ ద కాంటెక్స్ట్. ఓకే, సో మన సమాధానం సింగులర్ ప్లూరల్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ దే స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్ సిక్. చూస్ ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. ఇవ్వబడినది ఏ కండిషనల్ సెంటెన్స్ అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఇచ్చిన సెంటెన్స్లో ఏ టెన్స్లు ఉన్నవి అనేది చూడాలి. ఇఫ్ క్లాజ్లో ఇఫ్ దే స్టే అని ఉంది కదా, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మెయిన్ క్లాజ్లో దే విల్ నాట్ బికమ్ అని ఉంది కదా, ఇది సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్, మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఉంటే అది ఫస్ట్ కండిషనల్ అవుతుంది. ఓకే, మనకి ఇవ్వబడింది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. సెకండ్ కండిషనల్ అని దేన్ని అంటారు అంటే, ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉండాలి, మెయిన్ క్లాజ్లో వుడ్, కుడ్, షుడ్ రావాలి, అది సెకండ్ కండిషనల్. థర్డ్ కండిషనల్ అని దేన్ని అంటారు అంటే, ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అని రావాలి. ఓకేనా. జీరో కండిషనల్ అని దేన్ని అంటారంటే, ఇఫ్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో రెండిట్లో కూడా సింపుల్ ప్రజెంటే ఉండాలి. జనరల్గా జీరో కండిషనల్ని సైంటిఫిక్ రూల్స్కు, యూనివర్సల్ ట్రూత్స్కు ఉపయోగిస్తారు. ఇవి ఇఫ్ క్లాజ్లో. మన సమాధానం ఫస్ట్ కండిషనల్. ఎందుకంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ ఉంది, మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. Choose the prefix that converts the word connect to its opposite meaning, to separate or to detach. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కు ముందు యాడ్ చేసే పదాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఇక్కడ కనెక్ట్స్కు ఆపోజిట్ వర్డ్ రావడానికి, టు సపరేట్, టు డిటాచ్ అనే మీనింగ్ రావడానికి కనెక్ట్కు ఏ ప్రిఫిక్స్ కలపాలి? ఆప్షన్స్ గమనించండి. డిస్, అన్, రీ, ఇన్. సమాధానం డిస్కనెక్ట్ అంటాం మనం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 78. ఐడెంటిఫై ద ఇడియం దట్ మీన్స్ టు బి వెరీ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్. టు బి వెరీ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్ అనే అర్థాన్ని ఇచ్చే ఇడియంను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఎగ్జాక్ట్లీ రైట్ థింగ్, మనం ఏదైనా కరెక్ట్ చేస్తే పనిని, దాన్ని టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనాలి. టు బి కాట్ ఆఫ్ గాడ్ అంటే వెరీ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్ అనే అర్థం వస్తుంది దీనికి. మన క్వశ్చన్ అదే. టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఒక సీక్రెట్ను రివీల్ చేస్తే, యాక్సిడెంటల్గా ఒక రహస్యాన్ని బయటికి చెప్పేస్తే టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనాలి. టు బైట్ ఏ బుల్లెట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మనం విత్ కరేజ్, ధైర్యంతో కనుక ఎదుర్కొంటే దాన్ని టు బైట్ ద బుల్లెట్ అనాలి. ఓకే, మన సమాధానం టు బి కాట్ ఆఫ్ గాడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 79. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్ షీ వోర్ ఏ స్టన్నింగ్ డ్రెస్ టు ద పార్టీ. ఆప్షన్స్ గమనించండి. వోర్, స్టన్నింగ్, పార్టీ, డ్రెస్. వీటిలో మనం అడ్జెక్టివ్ను ఐడెంటిఫై చేయాలి. వోర్ అనేది వర్బ్ అవుతుంది. స్టన్నింగ్ అనేది డ్రెస్కి ముందు వచ్చింది సెంటెన్స్లో. ఏ స్టన్నింగ్ డ్రెస్ అని ఉంది కదా, స్టన్నింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. పార్టీ అనేది నౌన్, డ్రెస్ అనేది నౌన్. ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్స్లో స్టన్నింగ్ అనేది అడ్జెక్టివ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్ హీ విల్ అరైవ్ టుమారో. ఇందులో అడ్వర్బ్ ఏ టైప్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గమనించండి. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ముందు మనం వీటి గురించి తెలుసుకుందాం. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఆ పని ఎలా జరిగిందో తెలియజేస్తుంది. క్విక్లీ, క్లియర్లీ ఇటువంటి పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటారు. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే
ప్లేస్ని చూస్తే హియర్, దేర్, ఎవ్రీవేర్ ఇటువంటి పదాలు అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే టుడే, టుమారో, ఎస్టర్డే ఇది అడ్వర్బ్స్ ఆఫ్ టైం మనకిచ్చింది అదే. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే సమ్ టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్ ఇటువంటి పదాలు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతాయి. సో మన సమాధానం అడ్వర్బ్ ఆఫ్ టైం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద సెంటెన్స్ రిటెన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ఒక విషయం గమనించండి. బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్ ఈ పదాల తర్వాత V3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వస్తే అది ప్యాసివ్ వాయిస్. ఓకే, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనే అది ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు చూద్దాం. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ క్లియర్లీ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. టీచర్ పక్కన ఎక్స్ప్లెయిన్డ్ వచ్చింది, ఇది కాదు మన సమాధానం. ద స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ ఆన్ టైం ఇది కూడా కాదు, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ద బుక్ వాస్ రెడ్ బై మెనీ పీపుల్ చూడండి, ద బుక్ అనేది సబ్జెక్టు, వాస్ అనేది హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్, రెడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ రీడ్, రెడ్, రెడ్ అని చదవాలి. ఇది ప్యాసివ్ వాయిస్. మన సమాధానం ఇది అవుతుంది. 4వ సెంటెన్స్ చూడండి, షీ విల్ హ్యావ్ రిటెన్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్ కాదు. సో ద బుక్ వాస్ రెడ్ బై మెనీ పీపుల్ అనేది మన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ రైట్స్ నావెల్స్. ఆప్షన్స్ గమనించండి. పోయెట్ అంటే ఏ పర్సన్ హూ రైట్స్ పోయెట్రీ. నావలిస్ట్ ఏ పర్సన్ హూ రైట్స్ నావెల్స్ ఇదే మన సమాధానం. ప్లే రైట్ ఏ పర్సన్ హూ రైట్స్ ప్లేస్ నాటకాలు రాసేవారు. జర్నలిస్ట్ ఏ పర్సన్ హూ రైట్స్ ఫర్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్. సో మన సమాధానం నావలిస్ట్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 2. క్వశ్చన్ నెంబర్ 83. ఐడెంటిఫై ద ఎసెన్షియల్ కంపోనెంట్ ఆఫ్ ఎ డైరీ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన ఆప్షన్స్ నుండి ఎసెన్షియల్ కంపోనెంట్ ఆఫ్ ఎ డైరీ ఎంట్రీని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూడండి. అన్ అడ్రస్, ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, అన్ ఇండెక్స్, ఏ డేట్ అండ్ ఏ గ్రీటింగ్. ఇక్కడ ఒక విషయం గమనించండి. అడ్రస్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇండెక్స్ అనేవి డైరీ ఎంట్రీకి సంబంధించినవి కావు. అడ్రస్ అనేది లెటర్ రైటింగ్లో ఉంటుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఒక పుస్తకం ముందు పేజీలో ఉండేదాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇండెక్స్ అనేది పుస్తకం చివరిలో యాడ్ చేస్తారు. ఈ 3 కూడా డైరీ ఎంట్రీకి సంబంధించినవి కావు. డైరీ ఎంట్రీకి సంబంధించిన ఒకే ఒక ఆప్షన్ ఏ డేట్ అండ్ ఏ గ్రీటింగ్. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ డైరీ ఎంట్రీ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84. ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఏ స్పీచ్ స్క్రిప్ట్. స్పీచ్ స్క్రిప్ట్లో బాడీ పర్పస్ ఏంటిది అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. టు రీస్టేట్ ద ఇంట్రడక్షన్ పార్ట్లో మనం టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్ అండ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్ ఏంటో చెప్తాం. ఓకే, ఇది కాదు మన సమాధానం. టు రిప్రజెంట్ అండ్ ఎలాబరేట్ ఆన్ ద మెయిన్ పాయింట్స్ ఇది సమాధానం. బాడీలో మెయిన్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాం మన స్పీచ్ ఇచ్చేటప్పుడు. సో ఇదే సమాధానం. టు థ్యాంక్ ద ఆడియన్స్కు కృతజ్ఞతలు చెప్పడం అనేది చివరిలో చెప్తాం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విషయంలో. టు ప్రొవైడ్ ఏ క్లోజింగ్ స్టేట్మెంట్ ఇది కూడా చివరిలో చెప్పేదే. మన సమాధానం టు రిప్రజెంట్ అండ్ ఎలాబరేట్ ఆన్ ద మెయిన్ పాయింట్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అడ్జెక్టివ్స్ used as nouns to express an abstract idea or quality. అడ్జెక్టివ్స్ ముందు డెఫినైట్ ఆర్టికల్ని ఉపయోగించిన ఆప్షన్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. గమనించండి. ద గుడ్ లివ్స్ ఆన్ ఆఫ్టర్ ఏ మ్యాన్ హ్యాజ్ డైడ్. ఇక్కడ గుడ్ అనేది అడ్జెక్టివ్, ద అనేది డెఫినైట్ ఆర్టికల్. ద గుడ్ అంటే అర్థం మంచివారు అని. ఓకే, ఇదే మన సమాధానం అవుతుంది. ద ఎలిఫెంట్ ఇక్కడ ఎలిఫెంట్ అనేది నౌన్,
నౌన్ ముందు ద ఉపయోగించబడింది. మనకిచ్చింది అడ్జెక్టివ్స్ ముందు ద ఉపయోగించాలి. ద ఎర్త్ ఇది కూడా నౌనే. ద గోట్ ఇది కూడా నౌనే. సో అవర్ ఆన్సర్ ఈస్ ద గుడ్ లివ్స్ ఆన్ ఆఫ్టర్ ఏ మ్యాన్ హ్యాస్ డైడ్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 86. ఐడెంటిఫై ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. శేఖర్ సెడ్ ఐ కెన్ డూ ద వర్క్. గమనించండి, ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉన్న సెడ్ అనే దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామా లోపల ఉన్న వర్బ్స్ మారుతాయి. ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి లోపల ఉన్న కెన్ అనేది కుడ్ అవుతుంది. ఓకే, ఐ ఉంది కదా ప్రొనౌన్, అది హీ అవుతుంది. శేఖర్ మస్కులైన్ జెండర్ కాబట్టి. సో మనకు సమాధానం ఏం రావాలంటే శేఖర్ సెడ్ దట్ హీ కుడ్ డూ అని రావాలి. ఆ ఆప్షన్ కోసం వెతుకుదాం. శేఖర్ సెడ్ దట్ ఐ కెన్ అని ఉంది, ఇది కాదు. శేఖర్ టోల్డ్ అని ఉంది, ఇది కూడా కాదు. శేఖర్ సెడ్ దట్ హీ కుడ్ డూ, ఇది సరైన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. బీయింగ్ టైర్డ్ ఐ వెంట్ టు బెడ్ ఇచ్చింది సింపుల్ సెంటెన్స్. మనం కాంపౌండ్ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. కోడ్ గుర్తుంచుకోండి. ఫ్యాన్ బాయ్స్ ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవి ఉంటే అవి కాంపౌండ్ సెంటెన్స్గా ట్రీట్ చేయబడతాయి. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో బికాస్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సో మనకు రెండవ ఆప్షన్తో సంబంధం లేదు. 1, 3, 4ని పరిశీలిద్దాం. ఐ వాస్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్, ఇది సెంటెన్స్ సరిగ్గా ఉన్నది, అర్థవంతంగా ఉన్నది. మూడవది ఐ వాస్ టైర్డ్ బట్ ఐ వెంట్ టు బెడ్. మూడవ సెంటెన్స్లో బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, కానీ అర్థం వేరే ఉన్నది. నేను అలసిపోయాను కానీ బెడ్ మీదకి వెళ్ళాను అని ఉంది కదా, అది సరైన అర్థం ఇవ్వట్లేదు. నాలుగవది ఐ వెంట్ టు బెడ్ అండ్ ఐ వాస్ టైర్డ్, ఇది కూడా ఇర్రెలవెంట్గా ఉన్నది. సో మన సమాధానం ఐ వాస్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 88. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ మనకు సక్సెసర్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్పెల్లింగ్ SUCCESSOR. సక్సెసర్ అంటే వారసుడు లేదా తర్వాత వచ్చేది అని అర్థం. 4వ సమాధానం సరైనది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 89. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన క్వశ్చన్. ముందు మనం పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఆప్షన్స్: ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్, disparities in access to resources and opportunities, balanced wealth distribution, improved social services for all. గమనించండి, డిస్పారిటీ అఫెక్ట్స్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఆపర్చునిటీస్ అనే వర్డ్స్కు నేను బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇవే వర్డ్స్ మనకు ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 90. Achieving more equitable distribution of wealth is a dash challenge. Choose the option that fits the blank. Simple, minor, complex, immediate. ఇవ్వబడిన సెంటెన్స్ని మనం పారాగ్రాఫ్లో చూడాలి, తద్వారా ఈజీగా ఆప్షన్ ఫిల్ చేయవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్లో గమనించండి, ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ రిమైన్స్ ఏ కాంప్లెక్స్ ఛాలెంజ్ అని ఉంది కదా, మనకు క్వశ్చన్ కూడా అదే ఇవ్వడం జరిగింది. సో బ్లాంక్లో ఫిల్ చేయవలసిన పదం కాంప్లెక్స్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు మనం టెట్ పేపర్ 2కి సంబంధించి 30 క్వశ్చన్స్ని పరిశీలించాము కదా. మరొక టెట్ పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.